ఓం గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఈ జగత్తు మాయా జగత్ అని పిలువబడుతుంది. ఇందులో ఉండేటువంటి చరాచర సృష్టిలో కూడా ఒక్కొక్క జీవికి, ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క క్రీడానికి ఒక్కొక్క గుణం ఉంటుంది, ఒక్కొక్క స్వభావం, కొంతవరకు ఆయుష్ అనేది వాళ్ళ ఒక పరిమితమై ఉంటుంది. ఇది విధాత సృష్టించినటువంటిది. అలాంటి దీంట్లో మానవులు కూడా లోకోభిన్న రుచి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటారు. అందరూ ఒకే స్వభావం కలిగి ఉంటారు. అయితే దాదాపు మన సంస్కృతి పరంపరలో ఎక్కువ 85% అందరు ఆస్తికులే. భగవంతుడు ఉన్నాడు అందుకే నమ్ముతూ దేవుడిని కొలుస్తూ భక్తితో ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ కొందరు మాత్రం నాస్తికులు కూడా కనబడతారు. మనకు దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు అనేవాడు లేడు, అంతా మనం కల్పించుకున్నదే అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వివాదానికి లోనవుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సూర్యభగవాను రోజు చూస్తారు కనుక ప్రత్యక్ష దైవాన్ని, సూర్యుడు ఉన్నాడు అని వాళ్ళు అంత మూర్ఖమైన మనుషులు కూడా నమ్మగలుగుతారు. అలాంటి స్వామి ఇతడు, అలాంటి జనార్దనుడు ఈ సూర్యనారాయణ స్వామి. కనుక ఆ సూర్యనారాయణ మూర్తిని మనం ఈరోజు సేవిద్దాం. కొన్ని మనకు మనసుకు ప్రేరణ కలిగించే విషయాలను చూస్తే ఆశ్చర్యపోతుంటాం. రామరావణ యుద్ధం అప్పుడు దేవతలతో సహా చూడవచ్చిన అగస్త్యుడు, రాముడు దీర్ఘాలోచనలో మునిగి ఉంటాడు. అప్పుడు ఎందుకు దీర్ఘాలోచన రామునికి అంటే, దశకంఠుడు 10 విద్యలు నేర్చినవాడు. రావణాసురుడు అస్త్ర శస్త్ర విద్యలన్నీ ఎన్నో తెలిసినవాడు అని చెప్పి చాలా విచారుడై ఉన్నప్పుడు అప్పుడు అగస్త్య మహాముని ముందుకు వచ్చి ఆతృతతో రామునికి ఎలాగో ధైర్యం చెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఏమైనా మంచి పని చేస్తే మనకి ఎవరో వచ్చి సహాయపడతారు. అది మనం అనుభవిస్తూనే ఉంటాం జీవితంలో. కాబట్టి అలాగే అగస్త్యుల వారు వచ్చారు. ఆ రాముడేం పిలిపించుకోలేదు, అదే వచ్చాడు. అందరితో పాటు వచ్చి, రామ నువ్వు విచారం వలదు, మహాబాహుబల సంపన్నుడివి, నువ్వు విచారించడం ఏంటి, నీకు రహస్య సిద్ధి కలుగుతుంది రామ అని చెప్పడం జరుగుతుంది అని ఆదిత్య హృదయమైన స్తోత్రాన్ని అందిస్తాడు. దీన్ని రాముడు కూడా వారు చెప్పినట్టు భగవంతుడు ఆ భగవంతుడిలోనే సృష్టి దాగి ఉన్నది, పరిపాలకుడు తానే. అయినా రామావతారంలో మానవ రూపంలో ఉన్నాడు కనుక 3 సార్లు ధారణ చేస్తూ ఉంటాడు రోజు అందరినీ. ఆదిత్య హృదయాన్ని చేస్తూ ఎన్నో రకాలుగా స్తుతిస్తాడు. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః, నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. సూర్యభగవాన్ నీ భక్తితో ఎవరైతే కొలువరో వాళ్ళకి భయంకర రూపంలో కనబడతావు. వారి పూర్వజన్మ కర్మానుసారంగా కర్మములను అనుభవించేట్టు చేసేవాడివి నీవే. ఆకాశ మార్గాన అతివేగంగా సంచరించేవాడివి. భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తావు. తర్వాత నీ రాకతో నీకు కిరణ స్పర్శతో ప్రకృతిలో ఉండే పూలన్నీ కూడా వికసింపబడతాయి. అంతేకాదు సూర్యభగవాన్ ఆదిత్య, నువ్వు లోకముల ప్రళయం సంభవించినప్పుడు మరల సృష్టించేయడానికి కూడా నిలిచి ఉండేటువంటి శక్తి గలవాడు నువ్వు. అలాంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అంటూ రాముడు ఆ సూర్యభగవాను కూడా నమస్కరిస్తూ ఉంటాడు. చీకటిని పోగొట్టువాడా, అంతేకాకుండా అజ్ఞానము అంటే ఈ జగత్తులోని చీకటిని పోగొట్టి వెలుగును ప్రకాశింపజేస్తావు. తర్వాత అజ్ఞానం అనేటువంటి చీకట్లను కూడా ఎవరైతే నిన్ను స్తుతిస్తారో వాళ్ళకి అజ్ఞానం అనే చీకట్లు కూడా తొలగిపోతాయి స్వామి. శీతోష్ణాదుల వల్ల కలిగే బాధలను నుంచి కూడా కాపాడేవాడివి. ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చేవాడివి నీవే స్వామి అంటూ శత్రువుల వల్ల భయం కూడా లేకుండా చేస్తావు. ఆ శత్రువులను జయించే శక్తిని కూడా ఇస్తావు నిన్ను స్తుతించిన వాళ్ళకి అని చెప్పి ఈ ఆదిత్య హృదయాన్ని 3 పర్యాల రాముడు ఇలా తను స్వామిని భక్తి శ్రద్ధలతో పఠించి రావణ యుద్ధంకు వెళ్ళినప్పుడు ఇది ఎంతో దోహదకారి అవుతుంది. కనుక ఇలాంటి ఆదిత్య హృదయంలో ఉండే విషయాలను తెలుసుకుందాం, పఠిద్దాం, పారాయణం చేద్దాం, స్వామిని ఉపాసిద్దాం, జపిద్దాం. అందరం కూడా ఆ సూర్య భగవాన్ యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అవుదామంటూ